నిన్ను తండ్రి అని పిలుస్తూ బ్రతకడానికి, నీ రాజవంశానికి మమ్మల్ని పిలిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన, మరి అలాంటి రాజవంశంలో వయస్సు కుటుంబాన్ని ప్రథమంగా చేర్చుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఏ కుటుంబం అయితే భూమి మీద నిన్ను తండ్రి అని పిలుస్తుందో ఆ కుటుంబాన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టే దేవుడవు నాయన. ఆ కుటుంబానికి సైన్యములకు అధిపతి యెహోవాగా ముందు నడిచే దేవుడవు నాయన. బాలుడైన దావీదు చేత గొలియాతును తెగవేసి అద్భుతంగా దావీదును చక్రవర్తిగా కూర్చోబెట్టిన దేవుడవు నాయన. ఊహకందని కార్యాలు చేసే దేవుడవు నాయన. మొర్దుకాయి నాయన తనది కాని దేశంలో జీవిస్తూ ఉన్నప్పటికీ తల వంచనంటే వంచనని చెప్పాడు బ్రహ్మ. నా దేవునికి తప్ప మరొకరికి తల వంచనని చెప్పాడు. అదే స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు నాటినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. ప్రజా సేవ చేయడం కొరకు ఒకవైపు తండ్రిని పోగొట్టుకొని, ఒకవైపు చిన్నవాడు జైల్లో బ్రగ్గిపోతూ చెరసాల అనుభవాలలో నలిగిపోతున్న దినాలలో కుటుంబ సభ్యులు వెళ్ళి, నాయనా జగన్ మానేసుకున్నాం, నా మాట వినంటే, లేదు పెద్దమ్మా, లేదు చిన్నైనా, లేదత్తమ్మా, దేవుడు నన్ను బయటికి తీసుకుని వస్తాడు, నేను పేదవాళ్ళ కడుపు నింపుతాను, దేవుడు నన్ను ముఖ్యమంత్రిని చేస్తాడని చెరసాలలో ఇచ్చిన మాట ప్రకారం చెరసాల నుండి బయటికి తీసుకుని వచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టిన దేవుడు నాయన. నీవు జగనయ్య గారిని సెలెక్ట్ చేసింది మానవులు కాదు ప్రభు, నీవు సెలెక్ట్ చేసావు నాయన. అతన్ని దించడానికి ఎవరి తరం కానే కాదు ప్రభు. ఎన్ని దిశలు, ఎన్ని దిక్కుల నుండి సైన్యం వచ్చినా, ఎన్ని దిక్కుల నుండి వచ్చినా హిజ్కియా మోకాళ్ళ నుండి దేవాలయంలో ప్రార్థన చేస్తే తెల్లవారి లోపల శత్రు సైన్యాన్ని హతమార్చి హిజ్కియా రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడవు నాయన. జగనయ్యకు తోడుగా ఉన్నావు, కుటుంబానికి తోడుగా ఉన్నావు. నేను స్తుతిస్తున్నావు, నేను గణపరుస్తున్నావు. పేదవారి కడుపులు నింపుతున్నాడు నాయన. ఒకవేళ ఎవరికైనా ఆయన సహాయం చేయలేదని అనుకోవచ్చేమో. అనేక ప్రభుత్వాల్లో చిన్నప్పటి నుండి నేను చూశాను నాయన, పేదవారి కడుపు కొట్టి అర్జించినటువంటి చరిత్రలు ఉన్నాయి. కానీ ధనవంతులకు తక్కువ చేసి దరిద్రుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని నేను స్తుతిస్తున్నాను ప్రభు. ఇది ఆయన ఉద్దేశం కాదు. తన తండ్రి పట్టుకున్న పట్టును కుమారుడిగా నెరవేర్చడానికి నీవే జగనయ్య గుండెల్లో కార్యం చేస్తున్నందుకు నీకు స్తోత్రములు కలుగునుగాక. తన కుటుంబంలోని శత్రుత్వం కలుగజేస్తున్న శత్రు సైన్యాన్ని హతమార్చి తిరిగి కుటుంబాన్ని ఒక్కటిగా నిలబెట్టబోతున్నందుకై నీకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని దాసురాలుగా, దీన దాసురాలుగా విమలమ్మ గారిని కుటుంబంలో ఎన్నుకున్నావు. ఎంత త్యాగమైన కుటుంబమో ఆ కుటుంబానికి నేను తరచుగా వెళ్ళి చూస్తున్నా. వారి అబ్బగారు వెంకటరెడ్డి గారు నాయన దేవుని కోసము గ్రామాన్ని, ఆస్తిని వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబంలో నీ కార్యాలు జరిగిస్తున్న స్తోత్రాలు. అమ్మకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దీర్ఘాయుష్మంతులుగా దీవించండి, శక్తి బలం దయచేయండి. మా స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుటుంబ సభ్యులను, పెద్దవారు శిల్పమోహన్ రెడ్డి గారిని కుటుంబ సభ్యులను, మా స్థానిక ఎంపీ గారు నైనా పెద్ద మనసులో గొప్ప మాటలు చెప్పాడు. ఈ భారతదేశంలో ఏదైనా స్కూల్ మరియు హాస్పిటల్ ఇలాంటి గొప్ప పరిచయాలు ఉన్నాయంటే ఒక క్రైస్తవ బిడ్డ ద్వారానే ప్రారంభమయ్యాయని అది ఆయన మనసులో నాటినందుకు స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని కూడా వర్ధిల్లే చేయండి. చేరవచ్చిన సేవకులను, నాయన సేవకురాళ్లను, పెద్దలందరినీ కూడా దీవించండి. దైవ సేవకులందరినీ ఆశీర్వదించండి ప్రభువా. జగన్ నిజముగా నీవేర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి నాయన. ఆనాడు మొర్దుకాయిని చిన్న స్థలంలో నుండి ప్రధానమంత్రిని చేసినట్టుగా గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నందుకు స్తోత్రాలు నాయన.
జగనయ్య గారి కాలంలో ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు, పైన చూస్తే ప్రభుత్వం వ్యతిరేకత, క్రైస్తవులకు విరోధంగా వీటినన్నిటిని ఎదుర్కొని చిన్నవాడైనప్పటికీ నీ పాదల యొద్ద నిన్ను బట్టి ధైర్యముగా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సాగించాడన్నట్టుగా నిన్ను బట్టి ధైర్యంగా రాజ్య పరిపాలన మరొక్కసారి కాదు నాయనా, అనేక పర్యాయములు యేసు నామములో ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. శ్రేష్టమైన పరిపాలన అనుభవాలు అతనికి వచ్చును గాక నాయనా. దైవ జ్ఞానంతో అతడు నింపబడును గాక నాయనా. దైవాభిషేకంతో నింపబడును గాక ప్రభువా. ఇదేన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని మా రక్షక యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పెద్దలు వైఎస్ రెడ్డి గారు ఇక్కడికి రావడం నిజంగా మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే పెద్దమ్మని చాలాసార్లు కలవడం జరిగింది, కానీ ఒక మీటింగ్లో ఫస్ట్ టైం వారితో కలిసి వాళ్ళు పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నాము అంటే ఇంతమంది ఒకే చోటుకి వస్తారని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపైన చూడటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మన ఒక సమస్యల గురించి అంటే మనకి ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి కానీ మనం మాట్లాడుకోవడానికి ఒక వేదికగా ఇక్కడ మీరందరూ రావడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇందాకే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఒకటే మేజర్ సమస్య, ప్రతి చోట కూడా మన బరియల్ గ్రౌండ్ కోసం స్థలాల్ని అడుగుతూ ఉన్నారు. సో గతంలో కూడా మమ్మల్ని అడిగిన వెంటనే చాపిరేవుల దగ్గర ఒక స్థలం కూడా ఆ రోజు చూపించడం జరిగింది. అయితే చాపిరేవుల దగ్గర ఉన్నటువంటి స్థలంలో మన వాళ్ళు వెళ్ళేసి కంచె వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏదో చిన్న వేరే వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఉంది అని చెప్పేసి వచ్చినారంటే దాని మీద కూడా వెంటనే ఎంఆర్ఓ గారిని దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా తెలిసింది, గవర్నమెంట్ స్థలాలు నంద్యాలలో లేవు అనేది వాస్తవం. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఖాళీ స్థలాలు అంటూ ఎక్కడా కూడా లేవు. సో గవర్నమెంట్ స్థలాలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు అయితే 2 నిమిషాల పని, కానీ మన నియోజకవర్గంలో స్థలాలు సేకరించడం చాలా కష్టమైన పని. అయినా సరే 100% ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడతాము, ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్ చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తాము. ఎందుకంటే ఏదో వచ్చారు, కనిపెట్టారు, చెప్పామని కాదు. ఇక్కడ ఉన్న పెద్దలు, నంద్యాలలో పెద్దలు చాలామంది కూడా తెలుసు ఎన్నిసార్లు మనం దానికోసం తిప్పలు పడ్డాము, ఎన్నిసార్లు కూడా దానికోసం తిరిగాము, ఎన్నిసార్లు అధికారులకు కూడా మనం విన్నవించాము అనేది అందరూ కూడా చూశారు. సో 100% ఆ బరియల్ గ్రౌండ్ సమస్య మీది కాదు, అది మనందరిది. ఖచ్చితంగా దాని మీద వెల్కమ్ సార్, వెల్కమ్.